ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి కలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనమన్నిటిలో ముందు ఉండాలని, వ్యాపారాలలో, ఉద్యోగాలలో, మరి బిడ్డల యొక్క చదువులలో అన్నిటిలో అద్భుతముగా ఆశీర్వదించబడాలని, ఎన్నో గొప్ప గొప్ప కార్యములు మన జీవితంలో చూడాలని ఎంతగానో ఆశపడతాం. కానీ మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటున్నామంటే కారణం ఏమిటంటే మనము దేవుని మీద ఆధారపడటం లేదు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారినంట దేవుడు ఎలా ఉంచుతాడో తెలుసా? పూర్ణ శాంతి కలవానిగా వారినంట దేవుడు కాపాడతాడంట. ఆయన్ని ఆశ్రయిస్తే, సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తే మీ వ్యాపారాలు కానీ, చదువులు కానీ, ఉద్యోగాలు కానీ ఎంతో గొప్పగా ఉన్నతంగా మీరు నడిపించబడతారు. వివాహ విషయాల్లో, కుటుంబ సమస్యల్లో, అప్పు విషయాల్లో, ఎలాంటి బాధలన్నిట్లో నుంచి కూడా ఆయనే మనకి విడుదల కలిగిస్తాడు. మరి వాటన్నిటిలో నుంచి, కుటుంబ కలవరాల నుంచి, కుటుంబాల్లో శాంతి కోసము, మరి వీటన్నిటిలో నుంచి ఎదురవుతున్న ప్రతి ఒక్క ఇబ్బంది, ఇరుకులన్నిటిలో నుంచి కూడా మనం విడుదల పొందాలి అంటే మనం మొట్టమొదటిగా ఆనుకోవాల్సింది దేవుని మీదండి. ఇహలోకంలో ఉంటున్న మనము దేవుని మీద ఆనుకోవటం కంటే ఎక్కువగా మనుషుల మీద ఆధారపడతాం. మనుషుల యొక్క మాటకు ప్రాధాన్యత ఇస్తాము, మనుషుల వైపు చూస్తాము. కానీ సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన మనల్ని సృజించినటువంటి దేవాది దేవుని వైపు మనము చూడము. మొట్టమొదటిగా మనం ఆధారపడవలసింది మనుషుల మీద కాదండి, దేవుని మీద మనం ఆధారపడాలి. ఇహలోకంలో ఉంటున్న మనుషుల వైపు మనం ఆధారపడుతున్నాము కాబట్టే మనము దేవునికి ఎలా ఉన్నామో తెలుసా? దూరం అయిపోయాము. అలా కాకుండా ఎప్పుడైతే మన మనస్సుని దేవునికి ఇస్తామో అవి మన వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, చదువులు కానీ అన్ని విషయాల్లో కూడా మనము ఉన్నతముగా ఆశీర్వదించబడతాం. కారణం అంటే మనం ఆనుకున్నది, ఆధారపడింది మానవుని మీద కాదు, సర్వోన్నతుడైన దేవుని మీద. అందుకే వాక్యం సెలవిస్తుంది, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి సర్వోన్నతుడైన దేవుని మీద ఎప్పుడైతే ఆయన్ని ఆనుకుంటామో ఆయనలో ఉన్నటువంటి శక్తిని, ఆ యొక్క పరిపూర్ణతను మనం మన జీవితాల్లో పొందుకుంటాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒకసారి ఎరుకో మార్గం గుండా పోవచ్చినప్పుడు మరి బర్తిమయ్య అని గుడ్డివాడు స్వస్థత పొందగోరాడు. ఎన్నో సంవత్సరాలుగా అతడు అక్కడ ఉంచున్నాడు, కానీ అతనికి స్వస్థత అనేది లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళుచున్నాడని తెలుసుకున్నాడో, అయ్యా దావీదు కుమారుడా, యేసు నన్ను స్వస్థపరచయ్యా అని చెప్పి బిగ్గరగా కేకలు వేయటం మొదలు పెట్టాడండి. ఎప్పుడైతే అతని యొక్క కేకలు ఆయన విన్నాడో మరి ఆగి, నేను నీకేమి చేయగోరుచున్నానంటే, అయ్యా నేను చూపు పొందాలి, నేను స్వస్థత పొందాలి అడిగినప్పుడు, మరి నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అంటే, నేను విశ్వాసం ఉంచుతున్నాను తండ్రి అని అతడు సెలవిచ్చినప్పుడు మరి ఆయన అతనికి స్వస్థతను అనుగ్రహించాడు. అతడు చూపు పొందుకున్నాడు. అప్పటి వరకు కూడా అతడు ఇతరుల మీద, మనుషుల మీద ఆధారపడ్డాడు. కానీ ఎప్పుడైతే అతడు దేవుని మీద ఆధారపడటం మొదలుపెట్టాడో, దేవుని ఎప్పుడైతే ఆశ్రయించాడో, అతని జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? అతడు స్వస్థతను తన జీవితంలో పొందుకున్నాడండి. కాబట్టి మనం ఇప్పటి వరకు మనుషుల మీద ఆనుకుని ఉండవచ్చు, మనుషులను ఆశ్రయించి ఉండవచ్చేమో, కానీ ఇక నుంచి దేవాది దేవుని ఆయన్ని ఆశ్రయిస్తూ మరి ఆయన సన్నిధిని ఆశ్రయించే వారముగా ఉన్నాము. మరి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని మీద ఆధారపడుతూ ఆయన్ని ఆశ్రయిస్తూ మన జీవితాలలో మనం విశ్వాసము కలిగి ఉన్నాం. అప్పుడు మనం ఆరాధిస్తున్న మన దేవుడు మన పట్ల గొప్ప కార్యములను జరిగించి, తన కృపతో నింపి, ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలిగించి, మన కుటుంబాలలో శాంతిని, సమాధానమును నింపి నడిపించి తన కృపతో నింపుతాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, ప్రేమపూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఇప్పటి వరకు మేము మనుషుల మీద ఆనుకుంటూ ఏ దిక్కు లేక, ఏ ఆధారం లేక ఎంతో కృంగిపోయామయ్యా. సజీవుడైనటువంటి నిన్ను వదిలివేసి నా తండ్రి మా ఇష్టానుసారంగా మేము బ్రతికాము తండ్రి. ఇక నుంచి అలాగా కాకుండా నా తండ్రి, నీ మీద ఆనుకుంటూ, మీ మీద ఆశ్రయిస్తూ నా తండ్రి, మీ సన్నిధిని ఆశ్రయిస్తూ నా దేవా, నీ కొరకు బ్రతుకుటకు నీ కృపను తెచ్చేయండి. ఎలాగైతే నా తండ్రి అలనాడు ఆ బర్తిమయ్య అనే గుడ్డివాడు నిన్ను
నిన్ను ఆశ్రయించి స్వస్థతను పొందుకున్నాడో దేవా, ఈరోజు మేము కూడా మా కుటుంబాల్లో ఎదురుతున్న ప్రతి ఒక్క కలహాలన్నిటిలో నుంచి విడుదల పొందుకొనుటకు, మా కుటుంబాల్లో శాంతిని కలుగుటకు నా తండ్రి, ఎదురవుతున్న ప్రతి ఒక్క ఇబ్బందులు ఎదుర్కొనుటకు నా తండ్రి, మేము నీ వైపు చూచుచు నడిచే వారముగా మమ్మల్ని మీరు మార్చండి. అటు కృపను మాకు దయచేయండి. విశ్వాసంలో స్థిరపరుటకు మీరు మాకు శక్తిని బలమును అనుగ్రహించి నీ కృపను తోడుంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక.